ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పత్తిపాటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పట్టణాభివృద్ధి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కక్షతో జరిగాయి. ప్రభుత్వం అండగా ఉండాలి. వారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శాసన మండలిలో పట్టుపట్టిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ద్వారా పలు ప్రయోజనాలు. దీనిపై అవగాహన కల్పించాలని కోరిన కలెక్టర్ కృతికా శుక్లా. కలెక్టర్ కలిసిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సభ్యులు కనకదుర్గ పద్మజ. రోడ్డు భద్రతా సూచనల పోస్టర్ ఆవిష్కరించిన పద్మజ. అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రులు. వివిధ అలంకరణలతో అమ్మవారు దర్శనం. సబ్ కమిటీ విచారణ ఏ దశలో ఉందో సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందనే ఆందోళనలో ప్రజలు ఉన్నారని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలు సగం మంది ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 0 అవర్లెస్ సమస్యను ప్రభుత్వ దృష్టికి మాజీ మంత్రి పత్తిపాటి తీసుకెళ్లారు. 22A నిబంధన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిలకలూరుపేట పట్టణంలో ఇళ్లు నిర్మించుకున్న స్థానికులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన 0 అవర్లో ఆయన ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి గతంలో ముఖ్యమంత్రి దేవాదాయ, న్యాయ, రెవెన్యూ శాఖ మంత్రులతో ఒక సబ్ కమిటీ వేశారని, కానీ సమస్య పరిష్కారం ఇంకా కొలిక్కి రాలేదని పత్తిపాటి తెలిపారు. కమిటీ విచారణ ఏ దశలో ఉందో, సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో, ప్రజల ఇబ్బందులు ఎప్పటికి పరిష్కారం అవుతాయో వారికి తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధ్యక్ష, 22A1Cకి సంబంధించింది రాష్ట్రంలో 5 లక్షల మంది చిలకలూరుపేట నియోజకవర్గం అయితే ఆఫ్ ది టౌన్ ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా, రిజిస్ట్రేషన్ జరగకుండా, బ్యాంకులు ప్లెడ్జ్ చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ కూడా వేశారు. ఎండోమెంట్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, లీగల్ న్యాయశాఖ మంత్రులను కలిపేశారు అధ్యక్ష. కానీ విషయం అయితే ఒక కొలిక్కి రావటం లేదు, ఒక నిర్ణయం అయితే రావటం లేదు. దీన్ని అసలు ఏ దశలో ఉంది, ఈ కమిటీ ఏ దశలో చర్చల్లో ఉంది, ఎప్పటికి దీన్ని పరిష్కారం చేస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, ఇదంతా సర్వీస్ ఇనాం అధ్యక్ష. ఇది 22A ఫ్రీ హోల్డ్కో సంబంధించినటువంటిది కాదు. ఇది 22A సర్వీస్ ఇనాము, సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు 50 ఏళ్లకు పైబడి ఉన్నటువంటిది. ముఖ్యంగా చిలకలూరుపేటలో సగం టౌన్ ఇళ్లు కట్టుకొని ఉన్నాయి అధ్యక్ష. దీనికి 22A1C ప్రభుత్వం క్లియర్ చేయకపోయినట్లయితే చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు కూడా కాని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్న ఒక్క ఆస్తి 22A1Cలో ఉంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద కేబినెట్ ఏదైతే సబ్ కమిటీ 3 వేశారో ఆ 3 ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేటువంటిది మీ ద్వారా ఈ 0 అవర్లో ప్రశ్నించాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. నిన్న రెవెన్యూ 2 క్వశ్చన్లు ఉన్నాయి, పోస్ట్ పోన్ అయింది, లేకపోతే నిన్ననే మాట్లాడేవాడు. కాబట్టి దయచేసి ఈ 3 మెన్ కమిటీ ఎప్పటిలోగా ఈ 22A1C ఒక క్లారిటీ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మందికి ఇస్తే బాగుంటుందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. శాసన మండలిలో పల్నాడులో రాజకీయ కక్షతో జరిగిన తోట చంద్రయ్య హత్య సంచలనం రేపిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి వారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. శనివారం శాసన మండలిలో చర్చ సందర్భంగా చంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అండగా ఉండడాన్ని శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ స్వాగతించారు. రాజకీయం వేరు, ఫ్యాక్షన్ వేరు. ఫ్యాక్షన్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఒక రాజకీయ పార్టీ ఇంకో ఫ్యాక్షన్ ఇంకో రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇది మంత్రి గారు చెప్పేటప్పుడు రాజకీయ ప్రేరేపిత హత్య అని చెప్పాడు. ఫ్యాక్షన్ లేదండి అక్కడ ఫ్యాక్షన్ కాదు అక్కడ జరిగింది ఏంటంటే అతను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు. ఫ్యాక్షన్లో జరిగినటువంటి హత్యలు సెన్సేషన్ కావు అక్కడ పల్నాడులో. రాజకీయంగా అతను నువ్వు ఆ పార్టీ పేరు ఉచ్చరించవావా
నేను వదిలిపెడతామన్నా కానీ అతన్ని అందరూ చూస్తుండగా గొంతు కోసి చంపేశారు. ఇక్కడ అది వినటానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఫ్యాక్షన్ అంటే అది రూపం ఆపలేవు. ఈ హత్య జరిగిన తర్వాత ఇంకొకటి జరిగింది, వాడు చంపితే వీడు చంపుతాడు, వీడు చంపితే వాడు చంపుతాడు. ఇది అట్లా జరగల. ఇది రాజకీయంగా ఆ చంద్రయ్య అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ గొంతుకు వచ్చారు. కాబట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వటం అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. పల్నాడులో ఈ నక్సలైట్లు చంపినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అక్కడ. అవి కూడా వాడేమో నక్సలైట్లు వచ్చారు, వాడు మామూలుగా పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, నువ్వు ఆ పొలిటికల్ పార్టీలో ఎందుకున్నావు, నువ్వు ఇక్కడ పెత్తం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి వాడిని తుపాకీతోటి కాల్ చెప్పారు. వాడి కొడుకు ఉద్యోగం ఇచ్చాం మనం. ఇదేం తేడా ఇక్కడ? ఈ పొలిటికల్ పార్టీలో లేడనుకోవాడు చచ్చిపోడు కదా, నక్సలైట్ చంపరు కదా. వాడు పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అక్కడ చంపేశారు. కాబట్టి చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం సమంజసం, అన్ని రకాలుగా కూడా మంచిది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపైన పండగ వాతావరణంలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గోడ పత్రికలు ఆవిష్కరించారు. పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు ఏమాత్రం నగదు ఆదా అవుతుందో అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని, పేద మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ 2.0 అనుకూల పరిస్థితులు ఉందని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. పండుగ సమయాల్లో జీఎస్టీ ద్వారా ఆదాయం నగదుతో పేద ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని తెలిపారు. ప్రతి వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ లో జీఎస్టీ రేట్లు ప్రకటించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. దళిత ముద్దుబిడ్డ పట్టణ ప్రధాన కార్యదర్శి మధుమాల రవిబాబు పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు నివాసంలో ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా మధుమాల రవిబాబుకి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్తిపాటి తెలిపారు. క్రమశిక్షణతో పనిచేసుకుంటూ ఏ పని అప్పగించినా తనదైన శైలిలో ఎంతో క్షుణ్ణంగా జాగ్రత్తగా పనిచేసుకోవడం, అందరి తలలో నాలుకలా కలిసిపోవడం, పార్టీలు అందరితో కలిసిపోవడం, ఈ కార్యక్రమం తలపెట్టిన ఎంతో చక్కగా వర్క్ చేయడం, కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి అంటూ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఎస్సీ నాయకులు మాట్లాడుతూ దళిత వాడల అభివృద్ధి కొరకు అందరినీ ఒక తాటి మీదకు తెచ్చే విధంగా తను ఎంతో చక్కగా పనిచేయడం, అందరినీ కలుపుకొని పోవడం, అందరితో అనుబంధం పెంచుకొని చక్కగా నడుచుకోవడం, ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆ ఇబ్బందిని తొలగించడం, అందరికీ అండగా ఉండే విధంగా నిలబడడం, మా నాయకుడికి పట్టణ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత కృషి చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆ వ్యక్తి మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు నివాసంలో భారీ కేక్ కట్ చేసి మద్దుమాల రవికి శుభాకాంక్షలు నియోజకవర్గ ఎస్సీసీల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కొండా వీరయ్య తెలిపారు. పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మార్కెట్ యార్డ్ రాష్ట్ర చైర్మన్ పిల్లికోటి, రాష్ట్ర నాయకులు తుపాకుల అప్పారావు, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గట్టిపల్లి మాణిక్యరావు, మహిళా మండలి, ఎస్సీ నాయకులు, కూటమిలో వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో అభివృద్ధి లక్ష్యంగా పత్తిపాటి దూకుడు పెంచారు. చిలకలూరిపేట పట్టణం 38వ వార్డు పోలిరెడ్డిపాలెం నందు సిమెంట్ రోడ్డు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 38వ వార్డు కౌన్సిలర్ సుజాత పనులను పరిశీలిస్తూ నాణ్యమైన వస్తువులతో రోడ్ల నిర్మాణానికి కౌన్సిలర్ జంగా సుజాత స్వయం కృషి చేశారు. మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలో పలుచోట్ల సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు కొత్తగా నిర్మించడం జరుగుతోంది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నాయకుడు పత్తిపాటి అంటూ ప్రజలు చిలకలూరిపేట నియోజకవర్గానికి పత్తిపాటి లాంటి నాయకుడు దొరకడం మేము చేసుకున్న అదృష్టం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 38వ వార్డు నందు పోలిరెడ్డిపాలెం గ్రామ ప్రజలు జంగా వినాయకరావు, కౌన్సిలర్ జంగా సుజాత లాంటి వారు మా వార్డులో నాయకులుగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతూ గవర్నమెంట్ ద్వారా అందే పథకాలను ఏమైనా ఇబ్బందులు ఉన్నా దగ్గరుండి పరిశీలించి వారికి వచ్చే వరకు కృషి చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. మదర్ తెరీసా రీతిలో సేవ చేసే ఆదర్శ దంపతులు అంటూ అవార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు, వార్డు నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఈ దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు మహిళలచే నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని రంగురంగు పూలతో అందంగా అలంకరించారు. కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు దేవస్థానం ఆవరణలో కొనసాగుతాయని కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షేక్ కాసిం బుడే మాస్టర్ ఘన సన్మానం జరిగింది. చిలకలూరుపేటకు చెందినటువంటి ప్రముఖ వ్యాయామ ఉపాధ్యాయులు షేక్ కాసిం బుడే నియోజకవర్గం ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు పనిచేసి ప్రస్తుతం శారదా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాసిం బుడేను సత్కరించారు. వీరు టీచర్స్ డే సందర్భంగా మన పల్నాడు జిల్లా కలెక్టర్ డిఈఓ ఎస్పీల ఆధ్వర్యంలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డును స్వీకరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, కార్యదర్శి సింగరేజ్ పోలయ్య, పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్ట హేమకుమార్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుచ్చు మహేష్ తదితరులున్నారు. చిలకలూరుపేట పట్టణంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనుల పండుగ కొనసాగుతున్నాయి. ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. పట్టణ నడిబొడ్లో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత నాగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. 11 రోజుల పాటు 11 అవతారాల్లో అమ్మవారిని అలంకరించున్నారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పూజలు అనంతరం అమ్మవారిని పట్టణంలో నగరోత్సవం చేశారు. మేళ తాళాల మధ్య ఈ నగరోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ओम भोगलक्ष्मी नमः, ओम ऐं क्लीं, ओम भाग्यलक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम भुजलक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम भक्तिप्रदाये नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम भावलक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम भीमलक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम भूर्लक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम फलप्रदाये नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम रूपलक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम लक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम राजलक्ष्मी नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम रमाप्रदाये नमः, ओम श्रीं ह्रीं क्लीं, ओम वीरलक्ष्मी नमः,
ఓం శ్రీం హ్రీం క్లీం ఓం వార్ధికలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఓం విద్యాలక్ష్మీ నమః చిలకలూరుపేట పట్టణంలోని నెహ్రూ నగర్ ప్రాంతంలో జిల్లా పరిషత్ సోషల్ వెల్ఫేర్ విభాగం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలు అన్యాక్రాంతమైన నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ సమావేశంలో ఈ సమస్య చర్చకు వచ్చింది. ఎంఆర్పీఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అడప మోహన్ మాదిగా ఈ సమస్యను సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం అడప మోహన్ మాదిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వ్యక్తిగతంగా కలిసి అర్జీని సమర్పించారు. అర్జీని పరిశీలించిన కలెక్టర్ కృతికా శుక్లా తక్షణమే ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్ వెంటనే చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ కి ఎండార్స్ ఇచ్చి సమస్య పరిష్కారంపై ఫోన్ ద్వారా కూడా చర్చ జరిపారు. అనంతరం కలెక్టర్ ఇచ్చిన ఎండార్స్ కాపీలను చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ కు అందజేసినట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడప మోహన్ మాదిగా తెలిపారు. ఈ సందర్భంగా అడప మోహన్ మాదిగా మాట్లాడుతూ స్థానికంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. కలెక్టర్ తక్షణమే స్పందించడంపై ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తుంది. దేవి శరణవరాత్రుల సందర్భంగా పట్టణంలోని మెయిన్ బజార్ లో రామాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా బతుకమ్మ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో పూజించారు. లక్ష్మీ గ్రాఫిక్స్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసి ఎంపికైన వారిని పసుపు కుంకుమలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవి మాధవ రామాచార్యులు, ఆలయ చైర్మన్ గ్రంథి భాస్కరరావు, అడ్డగళ్ల నాగలక్ష్మి తదితరులున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సవరించిన జీఎస్టీ ద్వారా సామాన్యులపై భారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సామాన్యులపై పన్ను భారం పడుతూనే ఉంది. సవరించిన జీఎస్టీ విధానం వల్ల ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు అనేక రకమైన వస్తువులపై ధరలు తగ్గాయి. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వినియోగదారులకు సరుకులు, సేవలు అసలు ధర ప్లస్ పన్ను అనే తేడా స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా ఒకే వస్తువుపై దశల వారీగా పన్నులు వేసేవారు. జీఎస్టీలో ఆ డబుల్ టాక్సేషన్ తొలగిపోవడంతో వస్తువుల ధరలు తగ్గాయి. ఫలితంగా వినియోగదారుడు సరుకులు తక్కువ ధర కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ జీఎస్టీ గురించి ప్రజలకు ధరలో వచ్చిన మార్పుల గురించి ప్రతి షాపులో అమలు పరిచిన జీఎస్టీ వివరాలను ఆయా షాపుల ముందు ధరలను ప్రదర్శించేలా చర్యలు తీసుకునేలా శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారితో చర్చించి అమలు పరుస్తామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు గారు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ సుజాత గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దానికి ట్యాక్స్ ఉంది. బహుశా నాకు తెలిసి గోదావరి ట్యాక్స్ అనుకుంటాం. ఇవన్నీ ప్రభుత్వానికి చేస్తాయి, మళ్ళా ప్రజల దగ్గరికి వస్తాయి. అది వేరే సిస్టమ్. అయితే కొనే వినియోగదారుల మీద ఇవి పడతాయి. ఇవాళ ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం అందరూ హర్షించాల్సిన విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు సిమెంట్ 100 రూపాయలు తగ్గిందన్నారు.
ఇల్లు కట్టుకున్న వారికి ఎంత ఊరటో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా జిఎస్టీ తగ్గించిన ద్వారా మళ్ళా ఎప్పుడైతే వినియోగదారుడు వస్తువులు కొంటా ఉంటారు, ఇది ఆగే ప్రక్రియ కాదు, ఆటోమేటిక్గా మళ్ళా ట్యాక్స్ వస్తాను. అంటే తక్కువ ఖర్చుతో ప్రజలు తీసుకునే వస్తువుల మీద ఆ కొనుగోలు శక్తి మీద మళ్ళా ఇంకో కొనుగోలు చేస్తారు. ఇదంతా ప్రభుత్వ ఆదాయం. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయానికి వస్తే డేట్ కూడా ఇచ్చారనుకుంటాను. మెప్మగారు కానీ కమిషనర్ గారికి వచ్చిన రిక్వెస్ట్, బోర్డు మీద కంపల్సరీగా రాయాలని మెసేజ్ పాస్ చేయండి. మున్సిపాలిటీ సిబ్బందిని ఒక 2-3 రోజులు దానికి వినియోగించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన రాయితీలో ఒక్కరు కూడా దుర్వినియోగం కాకూడదన్నదే నా యొక్క ఉద్దేశం. మరి ఆ విధంగా కమిషనర్ గారితో పాటు మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ మంత్ 19th వరకు సార్, అక్టోబర్ 19th వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ వేస్ లో చేయమని గవర్నమెంట్, కలెక్టర్ అందరూ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం చేస్తాం. షాపుల దగ్గర కూడా పెద్ద పెద్ద మాల్స్ దగ్గర కూడా మనకు రిలయన్స్ కానీ, మోర్ కానీ ఇలాంటి షాపులు ఉన్నాయి, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఇలాంటివన్నింటిని కూడా వాళ్ళు కూడా డోర్లో ఈ జిఎస్టీ తగ్గిన అంటే ఓల్డ్ రేటు, న్యూ రేటు రెండింటిని కూడా డిస్ప్లే చేయమని అందరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఈ రోజు నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి జస్ట్ పాంప్లెట్స్ ఒకసారి ప్రింట్ చేయించి మోస్ట్ రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా షాపుల దగ్గర, అదేవిధంగా మన ఇళ్ల దగ్గర కూడా ఈ జిఎస్టీ సంస్కరణ గురించి ప్రజలందరూ కూడా తెలియజేస్తాం మేడం. మరి అట్లనే మాకు ఆ లిస్ట్ కూడా ఒకటి ఇస్తే ఏ వస్తువుల మీద ఎంత ఓల్డ్ రేట్ ఎంత, న్యూ రేట్ ఎంత అనేది మాకు కూడా ఇస్తే క్లియర్ గా, ఎందుకంటే మనకు క్లారిటీ ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. కాబట్టి అది ఇస్తే దాన్ని మనం డిస్ప్లే చేయడానికి, అడగడానికి కూడా బాగుంటుంది అనేసి. దసరా శరణవరాత్రులను పురస్కరించుకుని 6వ రోజైన శనివారం మండలంలో అన్ని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో నిత్యం పార్వతీదేవి వివిధ అలంకారాల భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయ ధర్మకర్తలు, దాతలు ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. మహిళలు సామూహిక పూజల్లో భాగస్వాములు అవుతున్నారు. పల్నాడు జిల్లా రహదారి భద్రతా కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ ఆర్ కనకదుర్గ పద్మజ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రోడ్డు భద్రతా అంశాలు, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలి అని, సీటు బెల్ట్ పెట్టుకుని వాహనం నడపాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని రోడ్డు భద్రతా సూచనలతో కూడిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు అత్యంత విషాదకరమైన సంఘటనలని, ఒక రోడ్డు ప్రమాదం తీవ్రత ఆ కుటుంబం మహిళపైనే పడుతుందని, ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా ఆ కుటుంబం ఎన్నో బాధలకు గురికావడం తథ్యమని, పల్నాడు జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లా చేయడానికి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహిస్తామని, ముఖ్యంగా జిల్లా రహదారి భద్రతా కమిటీలో ఎన్జీఓల సూచనలు, సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రహదారి భద్రతా కమిటీ సభ్యులు ఆర్ కనకదుర్గ పద్మజ మాట్లాడుతూ, పల్నాడు జిల్లా కలెక్టర్ గా కృతికా శుక్లా రావడం చాలా సంతోషమని, వారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడే ఒక మహిళ రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ ద్వారానే రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజల అవగాహన కల్పిస్తున్నారని, నన్ను గుర్తించి ఆ రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా ప్రశంసా పత్రం ఇప్పించడం జరిగిందని, అంతటి మహోన్నత వ్యక్తి, నిరంతరం జిల్లా అభివృద్ధి కోసం పనిచేసే అధికారి మన పల్నాడు జిల్లా కలెక్టర్ రావడం చాలా సంతోషం. వెనుకబడిన పల్నాడు జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ మరియు ఉపాధి కోసం మా రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ పనిచేస్తోందని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల రహిత జిల్లా కోసం స్కిల్ డ్రైవర్లను తయారు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా మనం అందరం కన్స్యూమబుల్ గుడ్స్, షాంపూ, సోప్, తినడానికి ఆహారం, అవన్నిటికి ఎలా రేటు తగ్గింది దాని గురించి చెప్పడం. దాంతోపాటు మెడిసిన్స్, ఇండస్ట్రీ సంబంధించి మన కార్స్, స్కూటర్స్, 2 వీలర్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఐటమ్స్ 0% కేటగిరీ కింద తీసుకురావడం జరిగింది. దాంతోపాటు 99% ఐటమ్స్ ఇంతకు ముందు 12% కేటగిరీలో ఏమున్నాయి, ఇప్పుడు 5% కేటగిరీ కింద తీసుకురావడం జరిగింది. మూడోది, ఇంతకు ముందు 28% కేటగిరీలో ఏం ఐటమ్స్ ఉన్నాయి, 90% ఆఫ్ దోస్ ఐటమ్స్
5% 18% కేటగిరీకి తీసుకురావడం జరిగింది. సో ఓన్లీ 0%, 5%, 18%. సో చాలా ఐటమ్స్ కి అంటే ఆల్మోస్ట్ 90% ఐటమ్స్ లో ఇంపాక్ట్ అవుతుంది, రేట్ తగ్గుతుంది. సో దాని గురించి వినియోగదారులకి చెప్పడం, దానికి మనకి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ చూస్తే సచివాలయం లెవెల్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ ప్యాంఫ్లెట్స్ చేస్తారు. దాంతో పాటు మన ఎస్హెచ్జి విమెన్, ఎందుకంటే విమెన్ సంబంధించి ఆ హౌస్ హోల్డ్ సేవింగ్స్ గురించి ఎక్కువ విమెన్ కి తెలుస్తుంది. ఎందుకంటే ఖర్చుకి పర్చేజెస్ కి ఎక్కువ వాళ్ళే డిసిజన్ తీసుకుంటారు. కాబట్టి విమెన్ పరంగా ఆల్ గ్రూప్స్, మన ఎస్హెచ్జి గ్రూప్స్, విఓస్, మెప్మా సర్వ్లో జరగాలి. దాంతో పాటు ఇండస్ట్రీ, మన ట్రేడర్స్ అసోసియేషన్ ఎవరు ఇది సేల్స్ చేస్తారు మార్కెట్లో, వాళ్ళ దీంట్లో ఎక్కువగా భాగస్వామ్యం ఉండి వాళ్ళు షాప్స్ లో మార్కెట్ లో పక్కగా ప్యాంప్లెట్స్ డిస్ప్లే చేసి కన్స్యూమర్స్ కి అర్థమయ్యేటట్టుగా చెప్పడం, దట్ ఏ ఐటమ్స్ మీకు తగ్గుతాయి రేట్. దీంతో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. ఇప్పుడు కార్స్ ని చూసుకోండి, ఎప్పుడు జిఎస్టీ రేట్స్ తగ్గినాయి, చాలా సేల్స్ పెరిగినాయి. దాంతో పాటు చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటాయి, డ్యూరబుల్ గుడ్స్ ఎక్కువ వెళ్తాయి, కాబట్టి వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ కి వస్తారు, ఇండస్ట్రియల్ సెటప్ ఫీల్డ్ కి వస్తారు. సో ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి కూడా మన ఇండస్ట్రీస్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. దాంతో పాటు 19th అక్టోబర్ ఒక పెద్ద షాపింగ్ ఫెస్టివల్ కూడా ప్లాన్ చేస్తున్నాము నర్సరావుపేటలోనే. దాంట్లో అన్ని కేటగిరీ ఆఫ్ ఐటమ్స్, అంటే దివాళీకి ఒక రోజు ముందు, బేసికలీ ఇది ద షేర్ అప్ టు దివాళీ మన జిఎస్టీ క్యాంపెయిన్ మొత్తం, సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్, ఆ క్యాంపెయిన్ ఈ 4 weeks లో చేస్తున్నాం. కాబట్టి ఎండింగ్ లో ఒక జిఎస్టీ నర్సరావుపేట షాపింగ్ ఫెస్టివల్ లాగా పెడతాము. సో దట్ అన్ని ఐటమ్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేసుకుని స్టాల్స్ ఇస్తాము, మీకు ట్రేడర్స్ అందరికి స్టాల్స్ ఇస్తాము. అక్కడ వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడు రేట్స్ తగ్గినాయి కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఇంకా డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని చిలకలూరిపేట జీఎస్టీ డైరెక్టర్ ఏసీ నోము సుజాత అన్నారు. శనివారం మండల కేంద్రమైన నాదండ్లలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 22 నుండి ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ప్రతిఫలాలు ప్రజలందరికీ అందాలని, అందుకోసమే వ్యాపారస్తులతో పాటు ప్రజలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బిల్డన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.